Good morning, friends. ఎంతమంది వచ్చారు పార్టిసిపెంట్స్? 37 మెంబర్స్. ఓకే, 9 ఎగ్జాక్ట్ 9 అయింది కదా. ఒక 1 minute ఆగుదాం అమ్మా. నెంబర్ 31, నెంబర్ 60 స్పేస్ ది నెంబర్ రిజిస్టర్ నెంబర్స్ లో మీ రిజిస్టర్ నెంబర్ లో స్పేసెస్ తీసేయండి. లాస్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసాం ఒకసారి రివైజ్ చేసుకున్నాము. ప్రైమరీకి ఫారెన్కి ఇది చెప్తూ ఉన్నాము. ఓకే, అది నేను వాట్సాప్ లో షేర్ చేశాను. లాస్ట్ లో మనకి టైం అయిపోయిందని హడావుడిగా క్లోజ్ చేసాము. దానికి అందుకని మీకు వాట్సాప్ లో ఎగ్జిక్యూట్ చేసింది మళ్ళీ షేర్ చేశాను. ఆ ఎగ్జిక్యూట్ చేసింది మళ్ళీ చూపిస్తాను. ఒకసారి ఆ క్వరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి లాస్ట్ క్లాస్ రాసుకున్న క్వరీని ఒకసారి వెరిఫై చేసుకోండి. లాస్ట్ క్లాస్ లో క్వరీ ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు వాట్సాప్ లో షేర్ చేసిన క్వరీ ఒకసారి చూస్తూ ఉండండి. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, రైట్ అమ్మా. 70 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 9:03 అయిపోయింది టైం కూడా. ఓకే, లిజన్. నెంబర్ 8, ప్లీజ్ రెస్పాండ్. ఆడిబుల్గా ఉందమ్మా వాయిస్. 2, 3, 4, 5. అబ్బో చాలా మంది ఏంటి ఇంకా లాగిన్ వాళ్ళ 9K క్లాస్ కదా. నెంబర్ 8 అమ్మా, ఆడిబుల్గా ఉందా? ఆడిబుల్ గానే ఉంది సార్. ఓకే, రైట్ అమ్మా. ఒకసారి చూడండి అమ్మా. ఒకసారి లాస్ట్ క్లాస్ లో మనం స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు డిస్కస్ చేసిన ఇంటర్వ్యూ చూపిస్తాను ఒకసారి. రైట్, చూడండి. లాస్ట్ క్లాస్ లో మనం క్రియేట్ చేసిన టేబుల్ సప్లయర్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్ అనుకున్నాము. సప్లయర్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్లో ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తున్నప్పుడు అది చిన్న మనం స్పెల్లింగ్ మిస్టేక్ రాసిన టైం కన్జ్యూమ్ అయిపోతుందమ్మా. అక్కడ దాని వల్ల మీకు కన్ఫ్యూజన్ జనరేట్ అవుతుంది. ఎర్రర్స్ వల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ కానీ ఇది క్లాస్ టైంలో అలా చేయడం కుదరదు. అది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఎడ్మోడో గ్రూప్లో ఆ సాఫ్ట్వేర్ కూడా షేర్ చేశాను. ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు కనుక అది డౌన్లోడ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం, ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ వస్తే కనుక నన్ను కన్సల్ట్ అవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎడ్మోడో గ్రూప్ మనకి ఓం ప్రకాష్ గారిది, రామేష్ చౌదరి గారికి ఆల్రెడీ మీరు ఒకే గ్రూప్ లో లాగిన్ అయి ఉన్నది. దాంట్లో లాగిన్ అయిపోయినమ్మా. మీరు కొత్తగా అందరినీ యాడ్ అవ్వండి అని చెప్పి మిమ్మల్ని లిస్ట్ చేయటం, నేను సఫర్ అవటం అనేది లేకుండా దాంట్లో మన డిబిఎంఎస్ కూడా యాడ్ చేశాను. సిలబస్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు నిన్న యాడ్ చేశాను. మెటీరియల్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఇక్కడ కంటిన్యూస్ గా. ఒకసారి ఆ గ్రూప్ లో లేని వాళ్ళ నెంబర్స్ ఒకసారి చెప్తే కనుక వాళ్ళని యాడ్ చేద్దాము. తర్వాత నేను మొన్న మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ ఏంటంటే నేమ్స్ తో రిజిస్టర్ అయి ఉన్నారు. ఆ నేమ్స్ తో తీసేసి రిజిస్టర్ నెంబర్లు అప్డేట్ చేయండి అమ్మా ఇమీడియట్ గా అని చెప్పి. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఆ నేమ్స్ ని మార్చేసి రిజిస్టర్ నెంబర్లు పెడితే ఎవరు లాగిన్ అవ్వలేదో వాళ్ళు ఐడెంటిఫై అవుతారు మనకి. నెక్స్ట్ వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? చూడండి అమ్మా ఒకసారి. అది మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సాఫ్ట్వేర్ మీకు ఆల్రెడీ దాంట్లో షేర్ చేసాము. కొంతమంది స్టూడెంట్స్ మన గణేష్, రాహుల్ వీళ్ళు కొంతమంది ఇన్స్టాల్ చేసుకున్నట్టున్నారు వాళ్ళ సిస్టమ్స్ లో. మిగతా వాళ్ళు కూడా ల్యాప్టాప్స్ మాత్రం ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్టీస్ చేయడం ప్లాన్ చేయండి.
ఓకే, చూడమ్మా. ఇది నిన్న మనం లాస్ట్ క్లాస్ లో వీఆర్ క్రియేటింగ్ ఏ టేబుల్ దట్ ఈస్ సప్లయర్ టేబుల్ విత్ హ్యావింగ్ 3 tuples ఆర్ 3 attributes. టపుల్స్ కాదు, attributes. ఓకేనా, 3 attributes అని మనకి ఆ 3 attributes లో డేటా ఇన్సర్ట్ చేసామమ్మా. ఓకేనా, దిస్ ఈస్ ద టేబుల్. నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి ఆ టేబుల్ ఇక్కడ మళ్ళీ కాపీ చేశాను వర్డ్ డాక్యుమెంట్ లో. ఈ వర్డ్ డాక్యుమెంట్ షేర్ చేస్తాను, కావాలంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ టేబుల్ క్రియేట్ చేసాము. వీఆర్ క్రియేటింగ్ ఏ ప్రొడక్ట్ టేబుల్ విత్ ఇంకో పాయింట్ ఇక్కడ వీఆర్ క్రియేటింగ్ టేబుల్ suppliers with 3 attributes and we are defining primary key to supplier ID. Supplier ID కి primary key ని assign చేస్తున్నాం అని చెప్తున్నాము. ఓకేనా, ఇది టేబుల్ లెవెల్ క్రియేషన్ ఆఫ్ కీ. టేబుల్ లెవెల్ క్రియేషన్ ఆఫ్ కీ అంటే మనకి కన్స్ట్రెయింట్ ఉండాలి, కన్స్ట్రెయింట్ నేమ్ ఉండాలి, అది ఏ కన్స్ట్రెయింటో చెప్పాలి, ఆ కన్స్ట్రెయింట్ ని ఏ అట్రిబ్యూట్ కి అసైన్ చేస్తున్నామో చెప్పాలమ్మా. ఒకసారి చూడమ్మా, కన్స్ట్రెయింట్ అనే కీవర్డ్ ఉండాలి, కన్స్ట్రెయింట్ ని నేమ్ అసైన్ చేయాలి టేబుల్ లెవెల్ అయితే. అలా కాకుండా అయితే కనుక ఇక్కడ నాట్ నల్ తర్వాత ఇక్కడ ప్రైమరీకి డేటా టైప్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా మనం కన్స్ట్రెయింట్ నేమ్ ని ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రెయింట్ మనం ఇక్కడ మెన్షన్ చేసేయచ్చమ్మా. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది, ఇక్కడ నాట్ నల్ అనేది తర్వాత పెడుతున్నాం. ఓకే, అలా కాకుండా అది కాలం వరకు, ఆ కాలం వరకు మాత్రమే ప్రైమరీకి అసైన్ చేసినట్టమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, టేబుల్ లెవెల్ కన్స్ట్రెయింట్ రాస్తున్నాము. కన్స్ట్రెయింట్ నేమ్, టైప్ ఆఫ్ కన్స్ట్రెయింట్, వీఆర్ అసైనింగ్ టు విచ్ కాలం, ఏ కాలంకి మనం అసైన్ చేస్తున్నాము అనేది టేబుల్ లెవెల్ కన్స్ట్రెయింట్ అంటున్నాము. అంటే ఇప్పుడు మనకి సప్లయర్ ఐడి అనేది పేరెంట్ టేబుల్ అవుతుంది, దాంట్లో ప్రైమరీకి అంటున్నాము. ఆ ప్రైమరీకి యూజ్ చేసి చైల్డ్ టేబుల్ డిఫైన్ చేస్తున్నాము. చైల్డ్ టేబుల్ ప్రైమరీ టేబుల్లో ఏదైతే ప్రైమరీకి అసైన్ చేసామో ఆ కాలం మాత్రమే చైల్డ్ టేబుల్ యాక్సెస్ చేసుకోవాలి. అదిగోండి సప్లయర్ ఐడి అనేది ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఇక్కడ కదా కింద ఇదిగోండి ఫారెన్ కీలో ఇక్కడ ఇదిగోండి సప్లయర్ ఐడి ఈస్ ద ప్రైమరీ కీ, దట్ ఈస్ కాలమ్ ఆఫ్ పేరెంట్ టేబుల్, దట్ ఈస్ సప్లయర్ టేబుల్. ఓకేనా, సప్లయర్ టేబుల్లో ఉన్న కాలం అది, దానికి ప్రైమరీకి అసైన్ చేసాము. అలా ప్రైమరీకి అసైన్ చేసిన కాలమ్స్ మాత్రమే చైల్డ్ టేబుల్లో యాక్సెస్ చేసుకోవాలంటున్నాము. అండ్ వీఆర్ అసైనింగ్ ఫారెన్ కీ టు దట్ కాలం. ఆ కాలం నేమ్కి యాట్రిబ్యూట్కి, ఆ యాట్రిబ్యూట్కి ఫారెన్ కీని అసైన్ చేయాలంటున్నాము. ఓకేనా, క్రియేట్ టేబుల్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ ఐడి అనేది ప్రొడక్ట్ టేబుల్లో యాట్రిబ్యూట్, దాని టైపు నాట్ నల్ ఉండాలి కంపల్సరీగా. నాట్ నల్ కన్స్ట్రెయింట్ ని అసైన్ చేస్తున్నాము. ఓకేనా, సప్లయర్ ఐడి ఈస్ ద attribute of product table. ఓకే, attribute of product table నాట్ నల్ మెన్షన్ చేస్తున్నాం దానికి కూడా. వీఆర్ అసైనింగ్ ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ టు supplier ID. Why? Because that is member of parent table, that is suppliers. Okay, supplier ID is a member of parent table, suppliers. Okay, references ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకుంటున్నాం మనం సప్లయర్ ఐడిని? సప్లయర్ అనే టేబుల్ నుంచి రిఫరెన్స్ గా తీసుకుంటున్నాము. సప్లయర్ టేబుల్లో సప్లయర్ ఐడిని రిఫరెన్స్ గా తీసుకున్నాము అంటున్నాం. అర్థమైంది కదా? నేను ఇదంతా మనం డిస్కస్ చేసిందే లాస్ట్ క్లాస్ లో. ఓకేనా, ఫస్ట్ మనం 5 minutes మనం రికలెక్ట్ చేసుకుని తప్పలేదు. చూడండి ఒకసారి టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనకి సప్లయర్ ఐడి ప్రొడక్ట్ టేబుల్ ఏదైతే ఉందో అలానే సప్లయర్ ఐడి సప్లయర్స్ టేబుల్లో కూడా సేమ్ ఉండాలమ్మా. అదర్వైజ్ వీఆర్ నాట్ రిఫరెన్స్ అంటే మీన్ మనం ఆ 2 టేబుల్స్ ని క్లబ్ చేసి డేటా రిట్రీవ్ చేసుకుంటాం అనేది కుదరదమ్మా. ఓకే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, మనం రిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్ అంటున్నాము, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటున్నాము. ఓకేనా, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే ఫారెన్ కి అంటున్నాం. ఆ రిఫరెన్స్ అనేది బేసిస్ ఎవరు రిఫరెన్స్? ఇక్కడ సప్లయర్స్ అనేది ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ సప్లయర్ రిఫరెన్స్ ని బేస్ చేసుకుని మనం చైల్డ్ టేబుల్ ని ప్రొడక్ట్స్ టేబుల్ ని డిఫైన్ చేస్తున్నాం అని చెప్తున్నాము. ఓకేనా, ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ అనేది సంథింగ్ ఇచ్చాం, ప్రొడక్ట్ ఐడి అనేది సంథింగ్ ఇచ్చాం. సప్లయర్ ఐడి మాత్రం సప్లయర్ టేబుల్ ఏదైతే ఉందో అదే టేబుల్ అదే వాల్యూని ఇక్కడ కూడా యాక్సెస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇక్కడ రోస్ అక్కడ పైన ఇన్సర్ట్ చేసింది పెట్టలేదు, ఇక్కడ మాత్రం ఇన్సర్ట్ చేసింది పెట్టాను. ఎందుకంటే ఈ వాల్యూస్ ని పైన సప్లయర్ టేబుల్లో ఏదైతే వాల్యూస్ ని అదే వాల్యూస్ ని మనం అసైన్ చేయాలి, అదే వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయాలి అని చెప్పడానికి మీకు అర్థం అవడానికి అది పెట్టాను. ఓకేనా,
రైట్. నెక్స్ట్ చూడమ్మా, ఈ ప్రొడక్ట్ టేబుల్ అనేది ఇవ్వమ్మా. ప్రొడక్ట్ టేబుల్లో ఈ బ్లూ కలర్ పెట్టినన్ని ఫారెన్ కీ అసైన్ చేసిన టేబుల్ అని చెప్పి తెలియటానికి. ఓకేనా? ఇక్కడ రెడ్ కలర్ పెట్టాను చూడండి, ఇది ప్రైమరీకి. ఓకే, ప్రైమరీకి ఫారెన్ కీని బేస్ చేసుకుని మనం క్వరీ రాయాలంటున్నాము. ఓకేనా? ఒక నిమిషం ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. రైట్, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం సెలెక్ట్ క్వరీని యూజ్ చేసి ఆ రెండు టేబుల్ని యూజ్ చేసుకుంటూ మనం డేటాని రిట్రీవ్ చేయాలంటున్నాం అమ్మా. రెండు టేబుల్లో యూజ్ చేసి డేటాని రిట్రీవ్ చేయాలంటున్నాం. అంటే సెలెక్ట్ సప్లై ఐడి కావాలి, అండ్ మనం ప్రొడక్ట్ నేమ్ ఏదో ఒకటి ఇస్తే ఆ నేమ్ ఒక ప్రొడక్ట్ నేమ్ కావాలంటున్నాం. ఓకేనా? చూడమ్మా, సెలెక్ట్ సప్లయర్ నేమ్, కాలం నేమ్స్ సప్లయర్ అండర్స్కోర్ నేమ్ అని అసైన్ చేసాం మనం. ఫ్రమ్ సప్లయర్ కామా ప్రొడక్ట్స్. ఆ రెండు టేబుల్స్ యూజ్ చేసి మనం సప్లయర్ ఐడి కావాలి, మనకి ప్రొడక్ట్ ఐడి కావాలి. ఓకేనా? ప్రొడక్ట్ ఐడిని సప్లయర్ ఐడిని బేస్ చేసుకుని ప్రొడక్ట్ టేబుల్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయాలమ్మా. నేను క్వశ్చన్ చెప్పాను, ఆ క్వశ్చన్ ఒకసారి ఫైండ్ ద నేమ్ ఆఫ్ ద సప్లయర్ హూ సప్లైస్ సంథింగ్. ఆ టేబుల్ ఉన్నది ల్యాప్టాప్, కీబోర్డ్, మౌస్ అన్న అనుకోండి. ఓకేనా? ఓకే, అందుకని మనకి ప్రొడక్ట్ టేబుల్ కావాలి, అలానే సప్లై టేబుల్ కూడా కావాలమ్మా. ప్రొడక్ట్స్ అనే టేబుల్ నేమ్ ప్లూరల్ రాసాం. వేర్ సప్లయర్ డాట్ సప్లయర్ అండర్స్కోర్ ఐడి. సప్లయర్ అనేమో టేబుల్ నేము, దాంట్లో ఉన్న కాలం ని ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేయాలంటే క్లాస్ నేమ్ ఎలా యూజ్ చేస్తాం అలానే టేబుల్ నేమ్ యూజ్ చేసి దాంట్లో ఉన్న కాలం ని యాక్సెస్ చేయాలి. సప్లయర్ డాట్ సప్లయర్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్స్ డాట్ ప్రొడక్ట్స్ లో సప్లయర్ ఐడిని బేస్ చేసుకుని చేస్తున్నాం. ఓకేనా? సప్లయర్ టేబుల్లో ప్రొడక్ట్ టేబుల్లో కామన్ గా అనేది మనకి సప్లయర్ ఐడి నేమ్. ఓకేనా? అక్కడ ప్రైమరీకి పేరెంట్ టేబుల్లో ఇక్కడ ఫారెన్ కి అన్నాం. అండ్ దాంతో పాటు మనకు కావాల్సింది ప్రొడక్ట్స్ డాట్ ప్రొడక్ట్ ఈక్వల్ టు సంథింగ్. ఏ ప్రొడక్ట్ కావాలనుకున్నాం మనం అనేది కావాలమ్మా. ప్రొడక్ట్స్ డాట్ ప్రొడక్ట్ ఈక్వల్ టు సెలెక్ట్ సప్లయర్ నేమ్ ఫ్రమ్ సప్లయర్ ప్రొడక్ట్స్. సప్లయర్ టేబుల్ నుంచి ప్రొడక్ట్ టేబుల్ నుంచి సప్లయర్ రెండింటిని బేస్ చేసుకుని మనం కలెక్ట్ చేస్తున్నాం. వేర్ సప్లయర్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ సప్లయర్ ఐడి. సప్లయర్ టేబుల్లో ఉన్న సప్లయర్ ఐడి, ప్రొడక్ట్స్ టేబుల్లో ఉన్న సప్లయర్ ఐడి రెండు సేమ్ అయితే ఓకేనా? ఆ రెండు సేమ్ బేస్ చేసుకుని ల్యాప్టాప్ కంపెనీ నేమ్ మనకు కావాలనుకున్నాం. ఓకే, చూడండి ఒకసారి. సప్లయర్ నేమే మనకు కావాల్సింది. ఫైండ్ ద నేమ్ ఆఫ్ ద సప్లయర్ హూ సప్లైస్ ల్యాప్టాప్ అంటున్నాం. ఓకే, ఆ క్వరీ ఒకసారి నోట్ చేసుకున్నాం క్లియర్ గా, దాంట్లో అన్ని అర్థం అవ్వాలి. అర్థమైందా?
నిన్న ఇదే ఎక్స్ప్లెయిన్ చేసాము. నిన్న ఏదో వేరే దాంతో బట్టి మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశానమ్మని. అక్కడ మన క్లాస్ ఎక్స్టెండ్ అయిపోయిందని అక్కడ మేడం అడిగారు, ఫోన్ చేసి అడిగారని నేను క్లోజ్ చేశాను. చూడమ్మా, సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి మనం డేటా రిట్రీవ్ చేసుకుంటాం అని చెప్తున్నాము. సప్లయర్ నేమ్ ఫ్రమ్ సప్లయర్ టేబుల్లో ప్రైమరీ కీ ఉందమ్మా. ప్రొడక్ట్స్ టేబుల్లో ఫారిన్ కీ అసైన్ చేసాం. అది ఏ కాలము? సప్లయర్ అనేది కాలం అంటున్నాం. ఓకేనా? కొరీ చూసారు కదా, నోట్ చేసుకున్నారు. కొరీని నోట్ చేసుకోండి. టేబుల్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందమ్మా. ఓకే, అక్కడ కూడా మనం రెడ్ కలర్ లో నేను పెట్టాను. మళ్ళీ ఇక్కడ ఇదిగోండి, ఇదే టేబుల్, ఇదే క్వరీ, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి అమ్మా, సప్లయర్ ఐడి అనేది కాలము. ఆ కాలంకి ప్రైమరీ కి అసైన్ చేసాము పేరెంట్ టేబుల్లో. అలానే ప్రొడక్ట్స్ అనేది అనదర్ టేబుల్. వీఆర్ యూజింగ్ ప్రైమరీకి పేరెంట్ టేబుల్లో ప్రైమరీకి అసైన్ చేసిన కాలంని యాక్సెస్ చేసుకుంటున్నాము ఈ టేబుల్ నమ్మ, ఈ లైన్ని. ఓకే, ఆ రెండింటిని బేస్ చేసుకుని దీంట్లో హార్డ్ డిస్క్, ల్యాప్టాప్, కీబోర్డ్, మౌస్ దాన్ని బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేసుకోవాలంటున్నాము. ఓకేనా? అదే సేమ్ క్వరీని మీరు అక్కడ జస్ట్ లాస్ట్ లో మన ల్యాప్టాప్ మెన్షన్ చేసిన తర్వాత హార్డ్ డిస్క్ కానీ కీబోర్డ్ కానీ ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకోండి అమ్మా. ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. అది సేమ్ క్వరీనే అలా డేటా రిట్రీవ్ చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుందమ్మా. ప్రైమరీకి ఫారెన్ కీని బేస్ చేసుకుని అసైన్ చేస్తున్నాం. ఇదిగోండి మా క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ల్యాప్టాప్ అనేది విప్రో కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు అనేది మనం ఎజ్యూమ్ చేసుకున్నాము. ఓకే, ఆన్సర్ మనకి ఇలా వస్తుందన్నమ్మా. ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ అలానే వచ్చింది చూసుకోండి ఒకసారి. సప్లయర్ నేమ్ విప్రో అంటున్నాము. ఓకేనా? నెక్స్ట్. ఓకే, అలా మీరు క్వరీస్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పాస్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ డైలీ ఏదో ఒక క్వరీ ఒకటి చెప్తూ ఉంటాను. ఓకే, ఈ రిమైండర్స్ అనేది ఒకసారి చూడమ్మా. పేరెంట్ కి నాట్ ఫౌండ్ అంటున్నారు. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడండి, మనకి టేబుల్లో క్వరీస్ ఒకసారి చూపిస్తానమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సప్లయర్. మనకి సప్లయర్ టేబుల్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, మొత్తం మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని టపుల్స్ అంటున్నాం. రికార్డ్స్ అని టపుల్స్ అన్న ఒకటి. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? మొత్తం 4 రికార్డ్స్ ఉన్నాయమ్మా. అలానే ప్రొడక్ట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం అమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అన్నా సార్, 4 రికార్డ్స్ ఉన్నాయమ్మా. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ప్రైమరీకి ఫారెన్ కి అనేది యూనిక్ కీ అమ్మా. ఒకదానికి ఒక వాల్యూనే ఉంటుంది, అంతేగాని మల్టిపుల్ వాల్యూస్ మనం అసైన్ చేయడం కుదరదు. ఓకే, ఇక్కడ 101 అనేది సప్లయర్ ఐడి అయితే 101 సప్లయర్ ఐడి ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా గ్రూప్ కానీ ఏదైతే అనుకోండి, రెజ్యూమ్ చేసుకుంటే అతని కాంటాక్ట్ నేమ్ డేవిడ్ అంటున్నాము. ఎవరు? ఆ సప్లయర్ కంపెనీలో పనిచేసే అతనండి. ఓకేనా? మళ్ళా బిర్లా కూడా 101 ఇవ్వటం అనేది కుదరదమ్మా. ఓకేనా? యూనిక్ ఐడి అంటున్నాం. యూనిక్ గానే ఉండాలి అంటున్నాం. యూనిక్ అంటే నో డూప్లికేట్స్. ఒక ఐడిని మనం ఒక కాలంలో ఒక ఐడిని ఒక రికార్డుకి అసైన్ చేసామంటే ఆ రికార్డ్ని ఆ ఐడిని వేరే రికార్డుకి అసైన్ చేయటం కుదరదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ప్రొడక్ట్ టేబుల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము. చూడండి, ఇదే కమాండ్ అమ్మా. ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్ వాల్యూస్ లోకి మనం చేయాల్సింది. ఓకే, ప్రొడక్ట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలంటున్నాను. ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్స్ టేబుల్ నేమ్ ప్రొడక్ట్స్ వాల్యూస్. ఓకే, వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము. నేను ప్రొడక్ట్ ఐడి 1005 ఇస్తున్నానమ్మా. ఓకే, నెక్స్ట్ సప్లయర్ ఐడి 105 ఇద్దాం అనుకుంటున్నానమ్మా. ఓకేనా? నెక్స్ట్ది దాంట్లో స్టోర్ చేసి యూజ్ చేసింది యూఎస్బి పోర్ట్. ఎవరైతే సప్లై చేస్తారో ఆ ప్రొడక్ట్ నేమ్ని యూఎస్బి అని డిఫైన్ చేశాను. ఓకేనా? ఓకే, యూఎస్బి అని డిఫైన్ చేశాను. నెక్స్ట్ సెమీకోలన్. ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్స్ అనే దాంట్లో ఇన్సర్ట్ చేయాలి. దాంట్లో వాల్యూస్ ఏంటంటే 1005 ప్రొడక్ట్ ఐడి,
105 సప్లైర్ ఐడి, ఆ ప్రొడక్ట్ నేమ్ సంథింగ్. ఓకే, ఒకసారి చూడమ్మా. ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ వైలేటెడ్, పేరెంట్ కి నాట్ ఫౌండ్, పేరెంట్ కి నాట్ ఫౌండ్ అని ఇచ్చిందమ్మా. ఇది కొంచెం చూడమ్మా, అది ఎర్రర్ అమ్మా. ఇప్పుడు మనకి ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది? మనకి సప్లైర్ ఐడిలో ఏ ఉన్నాయి? మనకి 101, 102, 103, 104 ఉన్నాయమ్మా. ఓకేనా? సప్లైర్ ఐడి ఇన్ సప్లైర్ టేబుల్ అండ్ సప్లైర్ ఐడి ఇన్ ప్రొడక్ట్స్ టేబుల్. సప్లైర్ టేబుల్లో సప్లైర్ ఐడికి, ఓకేనా, ప్రొడక్ట్స్ టేబుల్లో సప్లైర్ ఐడికి మనం ప్రైమరీకి ఫారెన్ కి కన్స్ట్రెయింట్ ని అసైన్ చేసాం. ఓకేనా? ఇప్పుడు మనకి సప్లైర్ టేబుల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ప్రొడక్ట్స్ టేబుల్లో యూజ్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాం. ఇప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ప్రైమరీకి ఉన్న డేటాలో మనకు అక్కడ డేటా ఇన్సర్ట్ చేయలేదు. ఇన్సర్ట్ చేయకోకుండా ఇక్కడ 105 యాక్సెస్ చేసాం అనుకున్నామ్మా. ఆటోమేటిక్గా ఆ రెండు టేబుల్ కి ఏదైతే కన్స్ట్రెయింట్ డిఫైన్ చేసామో మనం ఆ కన్స్ట్రెయింట్ ని వైలేట్ చేస్తూ మనం డేటా ఇన్పుట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు ఆటోమేటిక్ గా సిస్టమ్ సర్వర్ ఎర్రర్ ఇస్తుందమ్మా, ఎర్రర్ డిస్ప్లే చేస్తుందమ్మా. అర్థమైందా? ఒకసారి క్లియర్ గా అయినా ఒకసారి చూసుకోండి. ఒకసారి ఈ ఎర్రర్స్ వస్తాయమ్మా, ఎర్రర్స్ ని కూడా అడుగుతారమ్మా, వైవా పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. ప్రైమరీకి ఫారెన్ కి బాగా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రైమరీకి అసైన్ చేసి పేరెంట్ టేబుల్లో లేని డేటాని మనం ఫారెన్ కి యూజ్ చేసి చైల్డ్ టేబుల్లో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఈ డిస్ప్లేస్ ఎన్ ఎర్రర్. ప్రైమరీకి అసైన్ చేసిన టేబుల్లో ఆ కాలము, ప్రైమరీకి అసైన్ చేసిన కాలంలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని మాత్రమే చైల్డ్ టేబుల్లో ఫారెన్ కి అసైన్ చేసిన కాలంకి వాల్యూస్ గా ఇవ్వాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఒకసారి పాయింట్ అర్థం అవ్వాలి, ఎర్రర్స్ కూడా తెలియాలి. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఇది ప్రైమరీకి ఫారెన్ కి అవర్ చేసేస్తే నెక్స్ట్ పాస్ అవ్వచ్చు. ఒకసారి నాకు నెంబర్ 34 అమ్మా దివ్య ప్రమోద, ప్లీజ్ రెస్పాండ్ అమ్మా, ప్లీజ్ రెస్పాండ్ వన్స్. నెంబర్ 34 ఫస్ట్ క్లాస్ ఏంటలేదన్నమాట క్లాసు. నెంబర్ 54 ఏంటి ఎవరేంటలేదా క్లాసు? 53 ప్లీజ్ రెస్పాండ్. ఓ మై గాడ్. నెంబర్ 4 మీరేమ్మా రెస్పాండ్ అయ్యారు. అమ్మా అర్థమైందమ్మా ఇప్పుడు ఎర్రర్ ఇన్పుట్ అనేది ఎలా ఇస్తున్నాం అనేది? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అంటే పేరెంట్ టేబుల్లో ప్రైమరీకి ఫారెన్, చైల్డ్ టేబుల్లో ఫారెన్ కి వాల్యూస్ పెట్టాలి. ఓకేనా? పేరెంట్ టేబుల్ లేని వాల్యూని మనం ఫారెన్ కి అసైన్ చేయాల్సి వస్తే, అసైన్ చేయాల్సిన నెసెసిటీ ఉంటే అక్కడ ఎర్రర్ వస్తుంది. ముందు మనం పేరెంట్ టేబుల్ అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే చైల్డ్ టేబుల్లో అప్డేట్ చేయాలన్నాం. ఓకేనా? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. మీ ఫ్రెండ్స్ అంతా ఏమైపోయారు? నువ్వేగా సిఆర్ 34 ఏం చేస్తుంది? నిద్రపోతుందా? సార్ లక్ష్మాజీ సార్, నేనేం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. లక్ష్మాజీ సార్ మ్యూట్ లో పెట్టుంటారు. ఓకేనమ్మా, ఇప్పుడు పిలిచిన నెంబర్లు నేను నోట్ చేసుకుంటూ వాళ్ళకి యాబ్సెంట్ వేద్దామమ్మా. ఎందుకంటే ఇలా క్లాసు మనం చెప్పుకుంటూ పోతుంటే ఎలా 34, 51, 54 సార్ 51 పిలవలేదు సార్ మీరు. 53 నమ్మా పిలిచింది. 53 రైట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. పూజ థ్యాంక్స్ అమ్మా. అర్థమైంది కదా కాన్సెప్ట్ అది? ఓకే, నెక్స్ట్ చూడమ్మా. సెకండ్ది ఈ రెండు చెప్పే ఇంపార్టెంట్ అమ్మ. ఒకసారి సెకండ్ది ఏంటంటే మనం ప్రైమరీకి అసైన్ చేస్తున్నాం, ఫారెన్ కి అసైన్ చేస్తున్నాం. రెండు టేబుల్స్ బేసిస్ ప్రైమరీకి అసైన్ చేసి ఫారెన్ కి అసైన్ చేసి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫారెన్ కి ఉన్న టేబుల్, ప్రైమరీకి ఉన్న టేబుల్ ని డ్రాప్ చేయాలని ట్రై చేసాం అనుకున్నాం. అంటే మనకి అది ఆ టేబుల్ అవసరం లేదు, మనకు ఆ టేబుల్ డేటా అవసరం లేదు అనుకుని ట్రై చేస్తున్నాం అనుకోండి. ఓకేనా? అప్పుడు కూడా ఎర్రర్ వస్తుందమ్మా. ఓకే,
వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, జస్ట్ వీఆర్ డిలీటింగ్ ద ప్రైమరీ కీ టేబుల్. ప్రైమరీ కీ టేబుల్ ఉన్న పేరెంట్ టేబుల్ ని వీఆర్ డిలీటింగ్ ద పేరెంట్ టేబుల్. ఆ పేరెంట్ టేబుల్ డిలీట్ చేయడానికి, డిలీట్ అంటే డ్రాప్ చేయడం అమ్మా, నాట్ డిలీట్. డిలీట్ అంటే డేటా దాంట్లో రికార్డ్స్ మాత్రం డిలీట్ చేస్తాము. డ్రాప్ అంటే ఎంటైర్ స్కీమాను కూడా డిలీట్ చేసేస్తాము. డేటాబేస్ సర్వర్ నుంచి డిలీటింగ్ ఎంటైర్ పార్ట్, మొత్తం డేటా మొత్తం డిలీట్ చేసేస్తాం, టేబుల్ మొత్తం డిలీట్ చేసేస్తాం. ఓకేనా. డ్రాప్ అనేది కమాండ్. డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్ ఏంటో మనకి సప్లయర్. ఓకేనా. డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్, సప్లయర్ అనే టేబుల్ ని డిలీట్ చేయాలంటున్నాం. ఓకేనా. చూడండి ఒకసారి, అప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. ప్రైమరీకి ఫారెన్ కి అసైన్ చేసినప్పుడు, ప్రైమరీకి అసైన్ చేసిన టేబుల్ డిలీట్ చేయాలంటే ఫారెన్ కి అసైన్ చేసిన టేబుల్లో డేటాని డిలీట్ చేస్తేనే మనకి ప్రైమరీకి అసైన్ చేసిన టేబుల్ డిలీట్ అవుతుంది. ఓకే. మన అగైన్ ఐఎమ్ రిపీటింగ్, చూడండి ఒకసారి. పేరెంట్ కీ అంటున్నాం. పేరెంట్ కీ ఇన్ ద సెన్స్ వీఆర్ అసైనింగ్ ప్రైమరీ కీ టు ఎనీ కాలం ఇన్ ద టేబుల్. ఆ టేబుల్ ఏదో కాలంకి మనం ప్రైమరీకి అసైన్ చేస్తున్నాం అన్నాము, దాన్నే పేరెంట్ టేబుల్ అంటున్నాము. ఓకేనా. రిలేషన్ ఇంటిగ్రిటీ క్రియేట్ చేస్తే, మనం రిలేషన్ ఇంటిగ్రిటీని డిఫైన్ చేస్తే, ఓకే, ఆ కండిషన్ లో మనం ప్రైమరీకి అసైన్ చేసిన టేబుల్ ని డిలీట్ చేయాలని ట్రై చేస్తే ఇట్ డిస్ప్లేస్ అన్ ఎర్రర్. ఓకే. ఓకే, యాక్సెప్ట్ చేయదమ్మా, సర్వర్ యాక్సెప్ట్ చేయదు. ఏముంటుంది, యూనిక్ ఆర్ ప్రైమరీ కీ ఇన్ టేబుల్ రిఫరెన్స్డ్ బై ఫారెన్ కీస్. ఫారెన్ కీ అసైన్ చేస్తుంది, దానికి ఆ టేబుల్ డిలీట్ చేయటం కుదరదు. అంటే ఇంటిగ్రిటీ, రిలేషన్ ఇంటిగ్రిటీ మనం డిఫైన్ చేసామంటే 2 టేబుల్స్ ని బేస్ చేసుకుని డేటాని స్టోర్ చేయటం, రిట్రీవ్ చేయటం, వీఆర్ పెర్ఫార్మింగ్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ ద డేటాబేస్. అప్పుడు ఏమవుతుంది మనకి, ఆ ప్రైమరీకి ఉన్న టేబుల్ డిలీట్ చేయటం అనేది కుదరదు. అది ఎప్పుడు కుదురుతుంది, మనం ఒకవేళ ఇప్పుడు టేబుల్ డిలీట్ చేయడం మనకు నెక్స్ట్ ఫర్దర్ గా అవసరం అవుతుంది. ఒకవేళ ప్రైమరీకి టేబుల్ డ్రాప్ చేసాం అనుకోండి, అప్పుడు పేరెంట్ టేబుల్ కూడా ఫారెన్ కి ఉన్న టేబుల్ ని డిలీట్ చేసామనుకోండి, ఫారెన్ కి ఉన్న టేబుల్ ని డిలీట్ చేసామనుకుంటే అప్పుడు ప్రైమరీకి ఉన్న టేబుల్ కూడా డిలీట్ చేయొచ్చు. డిలీట్ అంటే మొత్తం స్కీమా మొత్తం డిలీట్ చేయడం, డేటా డిలీట్ చేయడం కాదు. జస్ట్ డిలీట్ ఫ్రమ్ సప్లయర్స్ అని కొడితే డేటా డిలీట్ అవుతాం, డ్రాప్ చేయటం అయితే కుదరదు. ఓకేనా. రైట్ అమ్మా. ప్రైమరీకి ఫారెన్ కి 2 ఇంపార్టెంట్ పాయింట్స్, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ డాక్యుమెంట్ నేను పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసి షేర్ చేస్తానమ్మా, పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. అది మీ ప్రైమరీకి ఫారెన్ కి విత్ డిస్క్రిప్షన్ ఉన్నది కూడా షేర్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ది మనం ఈరోజు డిస్కస్ చేయాల్సింది డిఫాల్ట్ కన్స్ట్రైంట్ అంటున్నాం. ఓకేనా, చూపిస్తా ఒకసారి. రైట్, చూడండి ఒకసారి. డిఫాల్ట్ కన్స్ట్రైంట్ ఫర్ సపోజ్ మనకి we're inserting values into tables, we're creating database tables and we're inserting values into table. ఓకేనా. ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లో మనం డేటా స్టోర్ చేసేటప్పుడు, ఓకే, ఇదిగోండి ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసాము, టేబుల్ క్రియేట్ చేసి డేటా స్టోర్ చేస్తున్నాము. ఓకేనా. ఆ టేబుల్ ఇక్కడ మనకి ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం ఒకసారి. ఓకే, చూడండి ఇక్కడ స్టూడెంట్ నేమ్,
స్టూడెంట్ ఐడి, నెక్స్ట్ సిటీ అంటున్నాం. ఓకే, ఇవి కాలమ్స్ మనకి. ఆ కాలమ్స్ ని బేస్ చేసుకుని డేటా ఎంటర్ చేస్తూ ఉండాలంటున్నాము. ఓకేనా. ఒకవేళ మనకి స్టూడెంట్ డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు డిఫాల్ట్ గా మనకి ఏదైనా వాల్యూని ప్రీడిఫైన్డ్ గా వాల్యూ ఉంచాలనుకున్నాం. ఇక్కడ సిటీ ప్లేస్ వేరే రాద్దాము, సిటీ అయితే క్లియర్గా ఉండదు. స్టూడెంట్ నేమ్, బ్రాంచ్, కాలేజ్ నేమ్, ఇవి కాలమ్స్ అనుకున్నాం. ఫర్ సపోజ్ స్టూడెంట్ నేమ్, బ్రాంచ్, కాలేజ్ నేమ్స్, బ్రాంచ్ నేమ్, కాలేజ్ నేమ్ అనుకోండి. కాలేజ్ నేమ్ డిఫాల్ట్ గా మనం అసైన్ చేయాలనుకోండి. డిఫాల్ట్ గా అసైన్ చేయాలంటే ఫర్ సపోజ్ మనకి కాలేజ్ నేమ్ అనేది సర్సిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది. మనం డేటా ఎంటర్ చేయకోకుండా డిఫాల్ట్ గా మనకి ఆ డేటాని టేబుల్లో మనం డేటా ఎంటర్ చేయకపోతే డిఫాల్ట్ గా అది కనిపించాలమ్మా. అర్థమైందా? ఓకేనా. అలా వాల్యూస్ డిఫాల్ట్ గా మనం ముందుగా డిఫైన్ చేసుకోవాలంటే డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ ని యూజ్ చేస్తామమ్మా. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే, ద డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ ఈజ్ టు ప్రొవైడ్ ఏ డిఫాల్ట్ వాల్యూ ఫర్ ఏ కాలమ్. కాలమ్ కి డిఫాల్ట్ గా వాల్యూని అసైన్ చేయాలంటున్నాము. ఓకే, the default value will be added to all new records if no other values is specified. ఇక్కడ మనకి కాలమ్ నేమ్ ఏముందా, మనం కాలమ్ నేమ్ ఇక్కడ టేబుల్లో చూస్తే మనకి ఈ టేబుల్ క్రియేట్ చేసిన టేబుల్లో చూస్తే కాలేజ్ నేమ్ అంటున్నాము. మనం కాలేజ్ నేమ్ కి ఏది వాల్యూ మెన్షన్ చేయట్లేదు అనుకోండి. ఫర్ సపోజ్ స్టూడెంట్ నేమ్ సంథింగ్, నెక్స్ట్ బ్రాంచ్ ఐటీ లేకపోతే సిఎస్సి సంథింగ్ సంథింగ్ అలా డేటా ఎంటర్ చేసి వెళ్తున్నాము. ఓకేనా. అక్కడ అంటే మనం ఎలా రాస్తాం, ఇన్సర్ట్ కమాండ్ ఇన్సర్ట్ అంటే టేబుల్ క్రియేట్ అయ్యింది అనుకోండి. ఫర్ సపోజ్ లెట్ అస్ అస్యూమ్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ అనేది టేబుల్ నేమ్ అనుకోండి. లెట్ అస్ అస్యూమ్ స్టూడెంట్ అనేది టేబుల్ నేమ్ అనుకోండి. స్టూడెంట్ వాల్యూస్ అనేది మెన్షన్ చేయాలి. అప్పుడు మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. నాకు 3 కాలమ్స్ కి మనకు 2 కాలమ్స్ కి మనం వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నాం. అదేంటిది, ఎస్ నేమ్ కి స్టూడెంట్ నేమ్ కి వాల్యూ పాస్ చేస్తాను. నెక్స్ట్ బ్రాంచ్ కి వాల్యూ పాస్ చేస్తాను. అంతేనా, మా రెండింటికి వాల్యూస్ పాస్ చేయాలనేది నా ఆలోచన. ఓకేనా. క్లోజ్ వాల్యూస్. ఓకే, ఇక్కడ మనం వాల్యూస్ ని సింగిల్ కోట్స్ లోనే మెన్షన్ చేయాలి. కంపల్సరీగా సింగిల్ కోట్స్ లోనే మెన్షన్ చేస్తూ ఉంటాము. సంథింగ్ ఏ స్టార్స్ పెడుతున్నానంటే నేను అక్కడ ఏదో వాల్యూస్ ఇస్తాను తర్వాత అని మామూలుగా మీరు రెజ్యూమ్ చేసుకోండి ఏదో వాల్యూస్, మీకు నచ్చిన వాల్యూస్ ని. ఓకేనా. ఇది బ్రాంచ్ నేమ్, కాలేజ్ నేమ్ అసైన్ చేసాము. ఓకేనా. ఎంటర్. ఇలా ఇస్తే మనకి ఆటోమేటిక్ ఏమవుతుంది, స్టూడెంట్ నేమ్ మనం ఏదైతే ఇక్కడ స్టార్స్ పెట్టాం ఆ స్టార్స్ ప్లేస్ లో వద్దు మీరు అర్థం కాదు, స్టార్స్ పెడుతుంది అర్థం కాదు అనుకున్న మళ్ళీ ప్రాబ్లము. ఏబిసిఎన్ నేమ్ స్టూడెంట్ నేమ్, ఐటీ డిపార్ట్మెంట్ 2 లెటర్సేగా ఐటీ అని రాసేద్దాము. ఐటీ అని రాసాను బ్రాంచ్ నేమ్. ఓకే, ఇక్కడ మనం ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ అనే టేబుల్ డేటా ఇన్సర్ట్ చేయాలి. ఎస్ నేమ్ బ్రాంచ్ మాత్రం వాల్యూస్ పాస్ చేస్తున్నాము. ఓకే, ఆ వాల్యూస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేసాము. బట్ మనకు టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వీ హ్యావ్ 3 డిఫరెంట్ కాలమ్స్, స్టూడెంట్ నేమ్, బ్రాంచ్ అండ్ కాలేజ్ నేమ్. వీఆర్ నాట్ మెన్షనింగ్ కాలేజ్ నేమ్. ఇలా మనం డేటా పాస్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ ఏవైతే నేమ్స్ ఇచ్చామో ఆ నేమ్స్ ఇక్కడ అసైన్ అవుతాయి ఏబిసి అని. ఓకే, నెక్స్ట్ ఐటీ డిపార్ట్మెంట్ అసైన్ అవుతుంది ఆ కాలం కి. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోయినా డిఫాల్ట్ వాల్యూ ఏదైతే మనం మెన్షన్ చేస్తాం అట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద క్వరీని క్రియేట్ చేసేటప్పుడు మనం ఏదైతే వాల్యూ మెన్షన్ చేస్తామో ఆ వాల్యూ అసైన్ అయిపోతున్నాము డిఫాల్ట్ గా. దట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రెయింట్. ఏదైనా కాలం కి మనం డిఫాల్ట్ గా ఒక వాల్యూని అసైన్ చేసాము అంటే if you are not mentioning any value at the time of giving input to table, మన టేబుల్ కి వాల్యూని ఇచ్చేటప్పుడు మనం ఏ వాల్యూస్ ని మనం మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ ఏదైతే మెన్షన్ చేసామో ఆ వాల్యూ స్టోర్ అవుతుంది. అలా కాకుండా ఓకే డిఫాల్ట్ వాల్యూ ఉంది అయినా సరే నేను నాకు నచ్చిన వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్. ఇక్కడ మనం అన్ని వాల్యూస్ పాస్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఏవైతే స్పెసిఫిక్ యాట్రిబ్యూట్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడ నాకు
మొత్తం 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి మనకి, కాలమ్స్ టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి, బట్ ఐఎమ్ అసైనింగ్ 2 వాల్యూస్ ఓన్లీ. అందుకే ఇక్కడ మనం ఏ కాలమ్స్కి అయితే వాల్యూస్ అసైన్ చేసినా ఆ కాలమ్స్ మాత్రం మెన్షన్ చేసామమ్మా. ఓకే, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్నిటికీ వాల్యూస్ చేద్దాం అనుకుంటాను. స్టూడెంట్ డైరెక్ట్ వాల్యూస్ అని ఇచ్చేస్తామమ్మా, వాల్యూస్. ఓకే, ఆ వాల్యూస్ ఏంటిది, నేమ్ బ్రాంచ్ అంటున్నాము, ఏబిసి నేమే XYZ అని పడుతుంది. ఇందాక పైన ఏబిసి ఉంది కదా, XYZ బ్రాంచ్ ఐటి, కాలేజ్ నేమ్ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇలా ఇద్దాం అనుకుంటున్నాము. ఓకేనా, అప్పుడేమవుతుంది మనకి డిఫాల్ట్ వాల్యూని కన్సిడర్ చేయట్లా మనం. ఓకేనా, కొత్త వాల్యూస్ ఇస్తున్నాము. XYZ అనే నేమ్ ఇస్తున్నాను, బ్రాంచ్ ఐటీ అని ఇస్తున్నాను. ఓకేనా, కాలేజ్ నేమ్ దగ్గర మొత్తం కంప్లీట్గా సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేస్తున్నాము. ఓకేనా, ఇలా డిఫాల్ట్ వాల్యూ ఉంటేనే మనం ఇక్కడ వాల్యూ మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ ఏదైతే అసైన్ చేస్తామో అదే వస్తుందమ్మా. ఒకవేళ వాల్యూ మెన్షన్ చేస్తే డిఫాల్ట్ వాల్యూ కాకుండా మనం న్యూగా ఏదైతే వాల్యూ మెన్షన్ చేస్తున్నామో ఆ వాల్యూ నేమ్ వస్తుంది. ఓకేనా, ఓకే, అది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం, నేను ఆల్రెడీ చేసిన ఉందేమో చూద్దాం. ఓకే, క్రియేట్ టేబుల్ డిఫాల్ట్. కొంచెం ఉందమ్మా, టేబుల్ ఉంది, ఒకసారి చూడండి. దీంట్లో మనకి కాలమ్స్, ఒకసారి ఇంకో పాయింట్ నోట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి కాలం నేమ్స్ ఇక్కడ సైజ్ చూడమ్మా, మాక్సిమం సైజ్ ఉండి అన్ఈవెన్ గా వస్తుందమ్మా. ఓకేనా, అలా కాకుండా మనకి కాలమ్స్ సైజుని సెట్ చేసుకోవాలంటే కాలం నేమ్ ఏంటిది, S__ నేమ్ అనేది కాలం నేమ్. ఓకేనా, సెట్ కాలం నేమ్ ఫార్మాట్ ఏ ఫార్మాట్ లో ఉండాలి, ఆల్ఫాబెటికల్ ఫార్మాట్ లో ఉండాలి. దాని సైజు 20 ఉండాలమ్మా. అంటే కాలం విడ్త్ 20 ఉండాలి అనుకోండి ఫర్ సపోజ్. సెట్ కాలం, ఒక నిమిషం, కాలం నేమ్ సార్ ఫార్మాట్ స్పెల్లింగ్ తప్పు. చూస్తున్నామ్మా, అదేనమ్మా చూస్తున్నారు. థ్యాంక్స్ అమ్మా. కాలం S__ నేమ్ ఫార్మాట్ ఆల్ఫాబెట్ 20. ఓకే, రైట్ చూడమ్మా. ఎస్ నేమ్ కాలం సైజ్ మెన్షన్ చేసాము, అలానే సిటీ సైజ్ కూడా మెన్షన్ చేసుకోండి. కాలం నేమ్ సిటీ కదా, సిటీ. దాని ఫార్మాట్ ఎలా ఉండాలి, ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ పాస్ చేయాలి. దాని సైజు 30 అసైన్ చేస్తాం అనుకున్నాం. ఓకే, అవి రెండు ఎగ్జిక్యూట్ అయినాయి మనకి. అవి నోట్ చూసుకోండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
డిఫాల్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ తప్పడింది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఫాల్ట్. చూడమ్మా ఇక్కడ పై దానికి కింద దానికి డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి ఒకసారి. ఒకవేళ మీకు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు కాలమ్స్ సైజ్ ఇలా డిఫరెన్స్ వస్తే కనుక ఈ క్వరీస్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ క్వరీస్ యూజ్ చేసి మనం కాలమ్స్ నేమ్స్ ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి కూడా మనకి వాల్యుబుల్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. అవి యూజ్ అవుతాయి మనకి ఎప్పుడైనా మీకు ఆ ఫార్మాట్స్ అన్ఈవెన్ గా ఉన్నప్పుడు అది ఫార్మాట్ సెట్ చేసుకుంటాకి యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏంటి డిఫాల్ట్ కన్స్ట్రెంట్ అనేది మనం డిస్కస్ చేసేది. డిఫాల్ట్ కన్స్ట్రెంట్ లో దాంట్లో టేబుల్లో మనకి ఈ టేబుల్ కి డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ సంథింగ్ విఐజెడ్ అనేది ఇచ్చానమ్మా నేను. ఓకే, మనం ఇప్పుడు వాల్యూ ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ దేంట్లోకి డిఎఫ్ఏలోకి పాస్ చేస్తున్నాము. ఏ కాలం పాస్ చేద్దాం అనుకుంటున్నాను నేను? ఎస్ నేమ్ ఒక్కదానికి వాల్యూ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. S_, నేమ్ అనే దానికి మాత్రమే వాల్యూ పాస్ చేయాలంటున్నాను. ఓకే, వాల్యూస్ ఇన్సర్ట్ ఇంటూ DEF is the name of the table. We are passing only single column. We are passing value to single column. That column is S_name. Values are okay na. ఇవి వీరని రాసాం. ఓకే, నెక్స్ట్ సచిన్ అని రాద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం సిటీకి వాల్యూని పాస్ చేయలేదమ్మా, కానీ దానికి డిఫాల్ట్ గా ఏదో వాల్యూ ఉందని అసైన్ చేసామని అనుకుంటున్నాం మనం, ఇచ్చామని. ఓకే, అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఏమొస్తుందని చూడదమ్మా. రో క్రియేటెడ్ స్టార్ ఫ్రమ్ DEFA టేబుల్ నేమ్. ఇది ఒకటి చూడమ్మా ఒకసారి. డిఫాల్ట్ వాల్యూ అసైన్ అయిపోయిందమ్మా ఇక్కడ. ఓకేనా. అలా డిఫాల్ట్ వాల్యూ కాకోకుండా ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి మరి. ఫర్ సపోజ్ ఇన్సర్ట్ చేయాలనుకోండి వాల్యూస్. ఇన్సర్ట్ ఇంటూ DEFA. డైరెక్ట్ గా నేను 2 కాలమ్స్ కి వాల్యూస్ పాస్ చేస్తున్నా. వాల్యూస్ ఓకే. నెక్స్ట్ రాహుల్ బెంగళూరు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఫాల్ట్. చూడండి ఇక్కడ ఈ 2 కాలమ్స్ మనం ఈ 2 కాలమ్స్ లో 2 వాల్యూస్ మనం అసైన్ చేసింది. వారి డిఫరెన్స్ తెలియాలమ్మా ఒకసారి. సచిన్ అనే అతనికి మనం సిటీ నేమ్ ముంబై అనగానే మెన్షన్ చేయాలి మనం. రాహుల్ రైడ్ అయితే రాహుల్కి బెంగళూరు అని మెన్షన్ చేసాము. ఓకేనా. డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేస్తే డిఫాల్ట్ వాల్యూ ఏదైనా కాలంకి రిక్వైర్మెంట్ బేసిస్ డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేస్తే, ఫర్ సపోజ్ మనం డేటా ఇన్సర్ట్ టైంలో మనం ఏ వాల్యూస్ ని పాస్ చేయకపోతే ఇట్ ఫిల్డ్ విత్ డిఫాల్ట్ వాల్యూ, అదర్వైజ్ ఇట్ ఫిల్డ్ విత్ స్పెసిఫైడ్ వాల్యూ. మనం ఏదైతే వాల్యూ స్పెసిఫై చేస్తామో ఆ వాల్యూతో డేటా ఫిల్ అవుతుంది అంటున్నాము. చూడండి ఒకసారి సింటాక్స్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ పర్సన్ అని రాసాము మనకి. ఇక్కడ చూడండి కన్స్ట్రెంట్. ఇప్పుడు ఆ సింటాక్స్ ఎలా ఉందని చూడండి. క్రియేట్ టేబుల్ నేము, టేబుల్లో అట్రిబ్యూట్స్ నేము, వాటి టైపు, వాటి కన్స్ట్రెయింట్స్. నాట్ నల్ అనేది కూడా కన్స్ట్రెయింట్ ఏనమ్మా. ఓకేనా. ఐడి అనేది ఇంటిజర్ డేటా టైప్ బేసిస్ నాట్ నల్ కన్స్ట్రెయింట్ అసైన్ చేసినాము. లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కి నాట్ నల్ కన్స్ట్రెయింట్ అసైన్ చేసినాము. ఏజ్, సిటీ అనే అట్రిబ్యూట్ డిఫైన్ చేసాము, దాని టైప్ మెన్షన్ చేసాము. డిఫాల్ట్ వాల్యూ సంథింగ్ సింగిల్ కోట్స్ లో ఇలా మెన్షన్ చేసి సరిపోతుందమ్మా. ఓకేనా. ఏ కన్స్ట్రెయింట్ ఏ అట్రిబ్యూట్ కి అయితే మనం డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ అట్రిబ్యూట్ కి డేటా టైప్ మెన్షన్ చేసిన తర్వాత డిఫాల్ట్ కీవర్డ్ యూజ్ చేసి ఆ డిఫాల్ట్ వాల్యూ ఏదైతే అది సింగిల్ కోట్స్ లో మెన్షన్ చేస్తాము. అర్థమైందా? అదే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ దాంట్లో ఎగ్జిక్యూట్ చేసి చూపించిందమ్మా. ఓకేనా. ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్ ఉందనుకోండి ఫర్ సపోజ్. ఆ క్రియేట్ చేసిన టేబుల్ కి ఆల్టర్ట్ కమాండ్ యూజ్ చేసి మనం కొత్తగా డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేయాలనుకుంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను డిఫాల్ట్ వాల్యూ పెట్టలేదు, మర్చిపోయాం. మన డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేయలేదు, కానీ అది రిక్వైర్మెంట్ ఉంది ఫర్దర్ గా మనం యూజ్ చేసేప్పుడు డేటాబేస్ ని
అది డిఫాల్ట్ వాల్యూ పెట్టేసుకుని సరిపోతుంది కదా. కాలేజీ టేబుల్ క్రియేట్ చేసాం అనుకున్నాం స్టూడెంట్ది. ప్రతిసారి కాలేజీ నేమ్ ఎంటర్ చేయాల్సిన నెసిటీ లేకుండా మనం at the time of creating table we are assigning default value to required కాలం కి డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేస్తున్నాం అని చెప్తున్నాం. అలా అసైన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి మనం ఆ పర్టికులర్ కాలం ని ప్రతిసారి డేటా ఎంటర్ చేయాల్సిన నెసిటీ ఉండదు. ఆ కాలం ని మనం అవాయిడ్ చేసి డైరెక్ట్ గా మనం డేటా ఇన్సర్ట్ చేసుకుంటే బట్ ఇట్ డిస్ప్లేస్ డిఫాల్ట్ వాల్యూ. నెక్స్ట్ డ్రాప్ చేయాలనుకుంటే డిఫాల్ట్ గా అసైన్ చేయాలనుకుంటే టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసాము, రిక్వైర్మెంట్ బేసిస్ డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేయాలంటే ఓకేనా, ఆల్టర్ టేబుల్ నేమ్ మోడిఫై కాలం నేమ్ డిఫాల్ట్ వాల్యూ, ఏ వాల్యూ అయితే చేయాలనుకున్నా ఆ వాల్యూ అంటున్నాము. ఓకేనా, ఇది డ్రాప్ కమాండ్ అమ్మ. ఆల్టర్ డిఫాల్ట్ వాల్యూని డ్రాప్ చేయాలనేది మనకి ఇది ఒరాకిల్ 10 అయితే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఓకే, 11 ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? మనం అప్డేటెడ్ వెర్షన్ మనం యూజ్ చేసుకునేది మీకు షేర్ చేసేది కూడా అప్డేటెడ్ వెర్షన్. ఇది ఎగ్జిక్యూట్ అవుదామా పాత కొరీ అయితే ఇది నెక్స్ట్ కొరీ అసలు అది 11Gలో కొరీ ఏమి ఇవ్వలేదు. ఓకే, ఇవి డిఫాల్ట్ కన్స్టెంట్. ఈ రోజు క్లాస్లో మనం చెప్పుకున్నది ఏంటిదమ్మా ఒకసారి. ఈరోజు క్లాస్ చెప్పుకున్నది ప్రైమరీ కీ ఫారెన్ కీలో రిమైండర్స్ ఏం గుర్తుపెట్టుకోవాలనేది. ప్రైమరీ కీ టేబుల్ డిలీట్ చేయడం కుదరదు. అలానే ప్రైమరీ కీ అసైన్ చేసిన కాలము ఫారెన్ కి అసైన్ చేసిన కాలంలో డేటా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ప్రైమరీ కీలో కాలంలో ఉన్న డేటాని మాత్రమే ఇది యూజ్ చేసుకోగలదు. అక్కడ లేని డేటాని ఇక్కడ అసైన్ చేయాలని ట్రై చేస్తే కనుక మనకి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్స్ కూడా చూపించాను, ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకుందాం అది. ఓకే, ఇదిగోండి. ఓకే, వైలేటెడ్ ప్రైమరీ కీ నాట్ ఫౌండ్. ప్రైమరీ కీలో వాల్యూని ఫైండ్ చేయలేకపోయానని చెప్పి మెసేజ్ వస్తుంది. అలానే ప్రైమరీ కీ అసైన్ చేస్తే ఆ వాల్యూ ఆ టేబుల్ డిలీట్ చేయడం కుదరదు. ఫారెన్ కీ టేబుల్ డిలీట్ చేస్తుంటే డ్రాప్ చేస్తే ఆ తర్వాత మనం ప్రైమరీ కీ టేబుల్ ని డ్రాప్ చేయగలము. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి చెక్ చేసి చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించాను. ఓకేనా, నెక్స్ట్ ఈ రెండింటితో పాటు డిఫాల్ట్ కన్స్టెంట్ అసైన్ చేయాలనుకుంటున్నాము. ఆ డిఫాల్ట్ కన్స్టెంట్ ఎలా అసైన్ చేయాల్సి వస్తుంది అనేది, ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, దాన్ని ఎలా అసైన్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తాము. ఓకేనా, రైట్. చూడండి ఒకసారి నెంబర్ 34. ఇప్పటికన్నా మేల్కొందాం ఏమైనా చూడండి ఒకసారి. నెంబర్ 34 ప్లీజ్ రెస్పాండ్. నెంబర్ 25 సాయి. హలో సార్. క్లాస్ అర్థమైందమ్మా సాయి? అర్థమైంది సార్. ఏం చెప్పాము అర్థమైందా? క్లారిటీ వచ్చింది కదా? ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్ నాన్న. 25 24 జితిన్. నేను పిలిచిన అందరికి ఆప్షన్ నోట్ చేసుకుంటామా, మీకు ఏం డౌట్ లేదు దాంట్లో. నెంబర్ 23 సార్. ఏనన్నా కృష్ణానే నీ పేరు? సార్. ఏమన్నా క్లాస్ అర్థమవుతుందా? క్లాస్ అర్థమైందా? సార్. ఈరోజు క్లాస్ అర్థమైందా? ఏం చెప్పుకున్నావు ఒకసారి చెప్పు నాకు. బుక్ లో నోట్ చేసుకుంటావు కదా, ఒకసారి చూసి చదువు. లేకపోతే నేను స్క్రీన్ షేర్ చేసిన స్క్రీన్ స్టాప్ కూడా చేయలేవు, క్లోజ్ చేయలే. నేను షేరింగ్ స్టాప్ చేయలేదు. ఇక్కడ నీకు కనిపిస్తూ ఉంటది పైన. ఇవాళ నోట్ చేసుకోలేదు సార్. ఏ మరి చెప్పింది ఎలా ఏంటది? లాస్ట్ లో ఇప్పుడు లాస్ట్ ఒక 2 minutes ముందు మాట్లాడిన టాపిక్ ఏంటిది? ఎర్రర్స్ గురించి మాట్లాడుకున్నాం సార్. టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఎర్రర్స్. ఎస్క్యూఎల్ ఎర్రర్స్ ఏం కాదు, ఫారెన్ కి ప్రైమరీ యూజ్ చేసేప్పుడు ఎర్రర్స్ ఏమో వస్తే మాట్లాడాం అంతే. 41. ఓకే సార్. నెంబర్ 41 ప్లీజ్ రెస్పాండ్. 41 లక్ష్మయ్య సార్. అమ్మ చెప్పమ్మా, ఈరోజు క్లాస్ ఏం చెప్పావు? జ్యోతిమయ్యి సార్. ఏం చెప్పావమ్మా క్లాస్ ఇవాళ సార్? ఫారెన్ కీ సార్. ఫారెన్ కీ ఒకటేనా? ప్రైమరీ కి ఎక్కువ సార్. ప్రైమరీకి ఫారెన్ కి ఇంకా డిఫాల్ట్ కన్స్ట్రైంట్ సార్. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. అర్థమైందా? సింటాక్స్ అర్థమైనాయమ్మా? ఎస్ సార్. ప్రాక్టీస్ చేసుకున్నాం. అది ఎడ్మోడ్ గ్రూప్ చూసారా? మనం సాఫ్ట్వేర్ షేర్ చేసింది, అది ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఎస్క్యూఎల్ ప్లస్ సాఫ్ట్వేర్ పెట్టింది, అది తీసుకున్నావు అది? సార్.
అది ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఒకసారి ప్రాక్టీస్ చేయండి చక్కగా. ఓకే సార్. ఓకే రైట్, థ్యాంక్స్ అమ్మా. నెంబర్ 32 సంతుప్రియ. హలో సార్. అమ్మా క్లాస్ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈరోజు క్లాస్లో చెప్పింది ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, నోట్బుక్లో నోట్ చేసుకొని రివైజ్ చేసుకోండి. మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నెక్స్ట్ డిఫాల్ట్ కన్స్టెంట్ తర్వాత రిమైనింగ్ చెక్ కన్స్టెంట్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో క్యాండిడేట్కి సూపర్ కీ చెప్తానమ్మా. క్యాండిడేట్కి ఏంటంటే సూపర్ కీ ఏంటంటే చెప్తాను. నెక్స్ట్ మనం దాన్ని నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సీ యూ టుమారో.